ఇక్కడ ఒక సృష్టి ఎలా జరిగింది అనేది మొదలుకుంటే అప్పటి నుండి రావాలి. సృష్టి మొదట్లో ఎవ్వరు లేరు. ఏది లేదు. మెటీరియల్‌గా లోకాలు లేవు. పశుపక్షాలు లేనే లేవు. అరణ్యం లేవు. కొండలు లేవు. సరే జీవులున్నారా? వాళ్ళు లేరు. దేవతలున్నారా? వాళ్ళు లేరు. ఎవరు లేరు. ఎవరో ఒకరు ఉంటారు గదా! ఒక్క తత్వం ఉంది. దానికి పేరు పరబ్రహ్మ. తర్వాత లేకపోతే సదాశివుడు ఎంతో పేరు పెట్టండి. దానికి గుణం లేదు. రూపం లేదు. దానికి కర్తవ్యం అసలే లేదు. అలాంటి ఒక సత్యమైనది ఉంది. అది నిత్యమైనది. ఏది నిత్యమో అదే సత్యం. ఉండి ఇంకొకనాడు లేకపోతే అది అసత్యం. మన శరీరం ఈనాడు ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు. ఇది అసత్యం. ఏది నిత్యమో అదే సత్యం. ఆ ఎప్పుడు ఉన్నది అది ఉంది. ఒక వస్తువు ఉంది. ఆ వస్తువుకు గుణం లేదు. ఏమి లేదు. కానీ దానికి ఏదో ఒక జాలి, ఒక కరుణ కలిగింది. దేని యందు కరుణ? ఆయన చుట్టూ ఈ సృష్టికి ముందున సృష్టిలో పరిణామం పొందకుండా సృష్టి అంతమైపోయింది. ఆ జీవులన్నీ ఆయన చుట్టుకొని సూక్ష్మ రూపంలో ఉన్నారు. ఇప్పుడు స్కూల్ ఉంటుంది. పరీక్షలవుతాయి. ఫెయిల్ అయిపోతారు స్టూడెంట్స్. వాళ్ళేం చేస్తారు? మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో నెక్స్ట్ ఇయర్ అడ్మిట్ చేస్తారు గదా! మళ్ళీ వాళ్ళకి పాఠాలు చెప్తారు గదా! మళ్ళీ ఎలాగైనా తాపత్రయం ఉంటుంది గదా! వాళ్ళని పాస్ చేయించాలని. అలాంటి తాపత్రయం ఆ సదాశివ తత్వానికి ఉండింది. కాబట్టి మళ్ళీ ఒకసారి సృష్టి చేసి, వీళ్ళకి అవకాశం ఇచ్చి, వీళ్ళకి కావాల్సిన విద్య ఇచ్చి, వీళ్ళకి కావాల్సిన మార్గదర్శకత్వానికి గురువులను పంపించి, ఎలాగైనా వీళ్ళని తోసి, వీళ్ళని పరిణామం పొందేటట్టు చేయాలి అని తాపత్రయం దానికి. ఇప్పుడు మనం ఏం చేస్తాం కాలేజెస్‌లో, యూనివర్సిటీస్‌లో ఎలిజిబిలిటీ మార్క్స్ తగ్గిస్తాం. మోడరేషన్ అంటాం. సబ్జెక్ట్ మోడరేషన్ అంటాం. జనరల్ మోడరేషన్ అంటాం. ఇది ఏదో ఫ్లోటేషన్ అంటాం. లేకపోతే ఇది క్వెషన్ బ్యాంక్ అంటాం. ఒక 100 టైప్‌గా ఎలాగైనా అందరిని పాస్ చేయించాలని తాపత్రయపడుతున్నాం. అదే తాపత్రయం ఆయనకి కూడా ఉండేది. కాబట్టి సృష్టి మొదలుపెట్టాలి అనుకుని ఒక థాట్ వచ్చి రాంగానేను ఆయన నుండి పరమశివుడు అని ఒక ఆయన వచ్చాడు. సృష్టి చేసేటివాడు. మొదటి వ్యక్తి ఆయన. అంతవరకు వ్యక్తిత్వం లేదు. ఒకటి తత్వమే ఉంది. ఫస్ట్ వ్యక్తి సృష్టిలో పరమశివుడు. ఆయన ఆయనకి ఒక నేచర్ ఉంటుంది. నేచర్ ఏమిటి? పుట్టబోయే సృష్టిలో ఉన్న వాళ్ళకి బాగా చూసుకోవాలి. వాళ్ళని ఆలనపాల చూసుకోవాలని అనుకుంది. ఆయన నేచరే పరాశక్తిగా బయటకొచ్చింది. పరమశివుడి యొక్క నేచర్ పరాశక్తి. నేనేం చెప్పాను? గురువుగారి ఒక నేచర్ అమ్మగారని చెప్పాను గదా! అలాగే పరమశివుడి యొక్క నేచర్ పరాశక్తి. వాళ్ళు ఇద్దరు కలిసి సృష్టి స్టార్ట్ చేద్దామని అన్న సమయంలో విష్ణు వచ్చాడు. విష్ణు నుండి బ్రహ్మ వచ్చాడు. తర్వాత ఈ సృష్టి సరిగ్గా నడవకపోతే దాన్ని మళ్ళీ ఉపసంహారం చేయటానికని రుద్రుడొచ్చారు. వీళ్ళ ఐదుగురికి పేరు పంచబ్రహ్మలు అని పేరు. సదాశివుడు, పరమశివుడు, విష్ణు, బ్రహ్మ, రుద్రుడు. రుద్రుడు అనాలే గాని శివుడు అనకూడదు. శివుడంటే వాడు నంబర్ 1, నంబర్ 2. ఈ నంబర్ 5 వచ్చి రుద్రుడు. ఎవరికి పార్వతి ఉందో భార్యగా, ఎవరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి పిల్లలుగా ఉన్నారో ఆయన శివుడు కాదు. రుద్రుడాయన. అలాంటి తేడా ఉంది. మనం రుద్రాన్ని, శివునికి ఒకటే చెప్తున్నాం. ఒకటేగా. మ దానికి ఒక జస్టిఫికేషన్ కూడా ఉందట. ఈ ఐదో బ్రహ్మ అయిన రుద్రుడు మొదటి బ్రహ్మ అయిన సదాశివుడే అట. ఎందుకంటే మొదటి బ్రహ్మ సదాశివుడే బ్రహ్మ ముఖత ఐదో బ్రహ్మ రుద్రుడుగా వచ్చాడట. వాళ్ళిద్దరూ ఒకటే అట. కాబట్టి దానికి మనకు సౌలభ్యం ఎక్కడ జరిగిందంటే, మనం నిత్యం ఓ లింగానికి రుద్రం చెప్పి అభిషేకం చేస్తాం. ఆ రుద్రుడికి అభిషేకం చేస్తే, రుద్రుడు ఐదో బ్రహ్మ అయిన వాడు మొదటి బ్రహ్మే కాబట్టి, మన అభిషేకం, పూజ, పునస్కారం అన్నీ మొదటి బ్రహ్మకు అందుతుంది. మనం ఎక్కడ పోవాలి ఈవెంచువల్లీ? బ్రహ్మ దగ్గర కాదు, విష్ణు దగ్గర కాదు, పరమశివుడి దగ్గర కాదు. ఆ సదాశివుడిని చేరుకోవాలి మనం. ఆ సదాశివుడు మనకు అల్టిమేట్ డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ మనకు అందుబాటులో ఉండేటట్టుగా రుద్రం ఉంది.
మన రుద్ర పారాయణం గాని, రుద్రాభిషేకం గాని చేస్తే ఐదో బ్రహ్మని ప్రీతికరిస్తే, ఐదో బ్రహ్మ ద్వారా మనం మొదటి బ్రహ్మకే వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనకొక సులభమైన దారి ఏర్పాటు చేసింది వేదం. కాబట్టి ఇది. ఈ విషయంలో సృష్టి కొనసాగుతుంది. అక్కడ ఏమవుతుందంటే కొంచెం అవకతవకలవుతాయి. రాక్షసులు పుడతారు. తర్వాత వాళ్ళు సృష్టిని కొనసాగకుండా చూస్తారు. దాన్ని కంట్రోల్ చేయటానికని వాళ్ళకి విఘ్నం కల్పించటానికని, మంచి వాళ్ళకి విఘ్నం ఉంటే తీయాలని ఒక కాన్స్టిట్యూషన్‌లో ఒక అమెండ్మెంట్ తెప్పించారు. అది గణపతి. ఆయన తర్వాత పంపించారు అని. తర్వాత ఏమైంది కొంతకాలానికి ఇంకా రాక్షసులు కంట్రోల్ కాకపోతే అమ్మవారే వచ్చి రాక్షస సంహారం చేసింది. ఇంకా కొంతకాలం తర్వాత ఒకడు తారకాసురుడొచ్చాడు. ఆయన త్రిమూర్తులు గాని, పరమశివుడు గాని, పరాశక్తి గాని ఎవ్వరి చేత ఆహ్, స ద ఏమి చేయలేక ఆ పరిస్థితి అంత తపస్సు చేసినాడు. వాడి కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని దింపారు మళ్ళా. ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ అడిషన్. ఈ కాన్స్టిట్యూషన్ ఐదుగురే. వీళ్ళతో ఒక అమెండ్మెంట్, ఒకటి అడిషన్ అయ్యారు. ఇది కొనసాగుతుంది. ఇప్పుడు వీళ్ళకి జీవునికి ఆహ్, వదిలిపెడితే వాడు పాడైపోతారు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. చెడ్డది చేయొచ్చు, మంచిది చేయొచ్చు. వాళ్ళు చెడ్డది చేస్తేనే రుచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చేసి పాపం సంపాదించుకొని మళ్ళీ జన్మ పరంపరలో ఉండిపోతారు. వాళ్ళకి విద్య కావాలి. వాళ్ళకి మార్గదర్శకత్వం కావాలి. దానికని మహర్షుల్ని పంపించారు. మహర్షులు తపస్సు చేసి వీళ్ళని ఎలా ఉద్ధరించాలనే ఆలోచనతో ఉంటే వాళ్ళకి శృతులు వినిపించాయి. దాన్నే వేదం అంటారు. వాళ్ళు విన్నారు, విని చెప్పారు. అది వేదము, ఉపనిషత్తు. అందులో ఏముంటాయి? ఎలా యజ్ఞం చేయాలి? ఎలా ప్రీతి మన సంతోషించాలి దేవతల్ని. అలా వాళ్ళు క్రమేణా అడుగడుగుగా ఎలా పరిణామం పొందాలి అలాంటి మార్గదర్శనం చూపించారు. తర్వాత తపస్ మార్గం కూడా వాళ్ళు చూపించారు. ఇలాంటివి నడుస్తుంది. ఇదంతా ఇలా సిస్టమ్ ఉండగా ఈ సిస్టమ్‌ని దూరం నుండి ఒకడు చూస్తాడు. ఒక అబ్జర్వర్. ఆయన సృష్టి ఇంక పని లేదాయనకి. ఆయన మానిటర్ చేసుకుంటూ ఉంటాడు. అన్నీ సరిగ్గా చేస్తుందా అని మానిటర్ చేస్తాడు. రెండోది ఆయన ఎవరైనా సృష్టిలో ఉన్న దేవతలు ఎవరైనా అడిగితే వాళ్ళకు సమాధానం చెప్తాడు. వాళ్ళకి గైడెన్స్ ఇస్తాడు. వా ఎంతో కాలం వరకు సృష్టిని చూస్తూ గడిపాడు ఒకడు. ఆయన మహాయోగి ఆయన. ఆయన ఒక్క సృష్టిలో కొంతకాలం తర్వాత మనం అనుకున్నట్టు అవ్వదు. అప్పుడేం చేస్తాడు రుద్రుడు? నడవట్లేదయ్యా! ఈ సృష్టిని మనం ఉపసంహారం చేసేద్దామని సృష్టి లేకుండా చేస్తాడు. మళ్ళీ ఒక సృష్టి వస్తుంది. మళ్ళీ ఒక కొత్త బ్రహ్మ వస్తాడు. మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది. ఇలా కల్పాలంటారు. బ్రహ్మకల్పం అంటారు. అది నడుస్తుంటుంది. ఈయన ఉన్నాడే ఈ అబ్జర్వరు. అన్ని కల్పాలు చూస్తుంటాడు. ఎన్నో విష్ణువులు చూస్తాడు. ఎన్నో బ్రహ్మను చూస్తాడు. అనాదిగా ఉంటూనే ఉంటాడు. ఏది దేంట్లో కలగ చేసుకోడు. ఏదైనా కావాలంటే గైడెన్స్ ఇస్తాడు. మహర్షులకి గైడెన్స్ కావాలని అడిగారు వాళ్ళు. వాళ్ళు తపస్సు బ్రహ్మ పంపించాడు. ఏం చేయాలో చెప్పలేదండి. మీరు తపస్సు చేయండి. కొన్ని క్వెషన్స్ వేసుకోండి మీరు. ఈ సృష్టి కనపడుతుంది కదా! ఆ సృష్టికి సృష్టికర్త ఉన్నాడా? సృష్టికర్తకి ఉద్దేశ్యం ఏమిటి? సృష్టిలో ఉన్న వాళ్ళ కర్తవ్యం ఏమిటి? ఇలాంటివన్నీ క్వెషన్స్ పెట్టుకొని మీరు తపస్సు చేయండి అని అన్నారు. తపస్సు అంటే మన సినిమాలో చూసినట్టు ఏదో మంత్రం చేస్తుంటే ఉంటాం కాదు. తపస్సు అంటే మీకు ముందు క్వెషన్ ఉండాలి. క్వెషన్ మనసులో పెట్టుకోవాలి. ఆన్సర్ కోసమని వెయిట్ చేయాలి. ఈ ఒక రోజు, 2 రోజులు కాదు. వందల సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆన్సర్ ఇది నువ్వెవరు అని క్వెషన్ వేసుకోండి. నేను సుబ్బారావు, మల్లికార్జున అలాంటివి చెప్పుకోకూడదు. వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఎప్పుడో లోపల దేవుడున్నాడు కాబట్టి ఆన్సర్ ఇస్తాడు. అంతవరకు వెయిట్ చేయాలి. అది తపస్సు. సరే. ఆ తపస్సు అలా చేయండి అని చెప్పి, ఆ క్వెషన్స్ అన్నీ వాళ్ళకి చెప్పి చేయించాడు ఆ మహాయోగి. సో, వాడు అలాగే చేశాడు. వేదం వచ్చింది. ఆ మహాయోగి అలా ఉంటాడు. చూస్తూనే ఉంటాడు. ఇంకా ఉంటాడు. ఆయన తర్వాత ఆయన రోల్స్ అన్నీ కొన్ని మారినాయి. తర్వాత చెప్తా. ఇప్పుడు సృష్టి అంతమైపోతుంది. నెక్స్ట్ ఇంకో సృష్టి వస్తుంది. ఇలా ఎన్నో సృష్టిలొచ్చాయి. ఇప్పుడు నేను చెప్పాను సృష్టి ఆదిలో పూర్వ సృష్టి
లో ఉన్న వాళ్ళు సూక్ష్మ శరీరంలో ఉంటారు. వాళ్ళ కాబట్టి మళ్ళీ సృష్టి వచ్చింది అని అన్నాను. పూర్వ సృష్టి ఉంది అని ఎవరు చెప్పగలరు? ఆ సృష్టి కూడా చూసిన వాడే చెప్పగలడు. సరే దానికి పూర్వ సృష్టి, దానికి పూర్వ సృష్టి మొట్టమొదట వద్దండి. మొట్టమొదట జీవుడు ఎప్పుడండి వచ్చాడు? జీవుడు ఒక సృష్టి నుండి ఇంకో సృష్టికి పోయాడని చెప్పారు. మొట్టమొదట ఎప్పుడు జీవుడు వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఏమయ్యాడు? అని క్వెషన్. దానికి ఆన్సర్ ఏమిటంటే సదాశివుడు ఎప్పుడు ఉంటాడు నిత్యం సత్యం అని చెప్పాను గదా! ఆయనకి ఒక స్పందన కలిగిందట. దానికి రీజనే లేదు. అది స్పందన కలిగి ఆయన ఒక రూపం తీసుకున్నాడు. ఆ రూపం తీసుకొని ఊరికి కూర్చున్నట్ట. ఊరికి కూర్చుంటే ఆయన నుండి కొన్ని లక్షలాది పార్టికల్స్ ఆఫ్ లైట్, లైట్ కిరణాలు బయటకొచ్చాయి. ఒక్కొక్క కిరణంలో అదే రూపం, అదే గుణం. ఒక్కొక్కటూను ఆ పరమశివుడే. చూస్తూనే ఉన్నాడు. వాడు మొట్టమొదట వాడికేమి నేను పరమశివుడు వేరు కాదు. పరమశివుడి నుండి వచ్చాను నేను. నేను పరమశివుడు ఒకే గుణము, ఒకే కేపబిలిటీ అన్నీ ఒకటే అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. కొంతకాలం తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు చూసారు. కంపేర్ చేసుకున్నారు. నువ్వు పెద్ద, నా పెద్ద, మన ఇద్దరు వేరు వేరు కదా! అనుకున్నారు. ఇంకా కొంతకాలం తర్వాత మనము ఆయన వేరు కదా! మన ఆయన నుండి వచ్చాము. ఆయనే మనం ముందే ఉన్నవాళ్ళు ఆయన నుండి వచ్చామని అనుకున్నారు. ఆయన వేరు, మేము వేరు అనుకున్నారు. తర్వాత ప్రకృతి నుండి అమ్మవారి దగ్గర నుండి మనసు, బుద్ధి అవన్నీ గ్రహించారు. స్వేచ్ఛ వచ్చారు. వాళ్ళు పాడైపోయి జీవులైపోయారు. జీవులైతే తర్వాత ఏమి గుణం వచ్చింది? ఒకనాడు నేను పుట్టానని, ఒకనాడు నేను చచ్చిపోతున్నానని, నాకు రోగమని, అదని, ఇదని అది అనుకుంటే అవన్నీ అబద్ధం. పరమశివుడికి రోగం ఎక్కడ? పరమశివుడికి పుట్టుక ఎక్కడ? పోవటం ఎక్కడ? అన్నీ తప్పు. కానీ వాళ్ళంతా ఈ అజ్ఞానం చేత తెచ్చుకొని జీవులైపోయారు. చూస్తూనే ఉన్నాడాయన పరమశివుడు. తనలో నుండి వచ్చినవి తనే అయి ఉన్నవాళ్ళు పతనం చెంది జీవులై కూర్చున్నారు. కాపోతే జాలి కలిగింది. అయ్యో! నా దగ్గర నుండి వచ్చి నాలా ఉన్నవాళ్ళు పతనం చెందారు గదా! వీళ్ళకి ఏదైనా చేయాలి గదా! అని సృష్టి స్టార్ట్ చేసి వాళ్ళ ఋషులను తెప్పించి వాళ్ళకి విద్య ఇచ్చి చేశారు. ఇవన్నీ ఎవరు చెప్పారండి? మీకెలా తెలుసు? అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఈ పరమశివుడు కూర్చుని ఒక్క రెవెరీ అంటారు. ఒక డే డ్రీమింగ్ అంటారనుకోండి. పోనీ ఏదో పగటి కల అంటారు తెలుగులో. అలాంటి ఒక అనుకుంటారు. ఆయన దగ్గర నుండి కిరణాలొచ్చాయని అనుకోండి. దానికి పక్కన కూర్చున్నాడు ఒకడు. ఆయన సదాశివుడి నుండి వచ్చినవాడు. ఈయన కల కనటం, కలలో ఇవన్నీ జరగటం చూస్తున్నాడు. ఆయన మనకి చెప్తున్నాడు. ఆయన నాకు చెప్పాడు. నేను మీకు చెప్తున్నా. ఆయనెవరో కనుక్కోండి మీరు. ఈ సృష్టి కాదు సార్. ముందున సృష్టి. అది కాదు. దానికి ముందున సృష్టి. మొట్టమొదటి సృష్టి నుండి సృష్టి ఎలా అయిందోని చూసి మనకి చెప్పగలిగిన వాడు మన గురువుగారు. పరమశివుడు ఎప్పుడు పుట్టాడు ఈయన కూడా అప్పుడు ఉన్నాడు. ఈ పరమశివుడు కాదు. మొట్టమొదటి పరమశివుడు. ఈ పరమశివుడు పరమశివుడు. ఎన్నో తర్వాత సృష్టి అయిన తర్వాత. కాబట్టి జీవులు అలా దేవుడి నుండి జీవులు అయ్యారు. ఇప్పుడు మనం ఏమిటి చేయాలిప్పుడు? మీరు దేవుడు కాన వస్తువు మీలో ఏదుందో అది వదిలేస్తే దేవుడయిపోతారు. మీలో ఏమున్నాయి? దేవుడైన వస్తువులు ఉన్నాయి. దేవుడు కానిది ఉంది. ఆ దేవుడు కాని సంస్కారాలు ఏదుందో దాన్ని తొలగించాలి. దానికి సాధన కావాలి. దానికి మార్గదర్శకత్వం కావాలి. దానికి గురువు కావాలి. దానికి మార్గం కావాలి. ఏదో మార్గం. ఏ మార్గం లేని మార్గం ఒకటుంది. అది కూడా చెప్తాను చూడండి. జీవుడు ఏమనుకుంటున్నాడంటే నేను పుట్టాను. నేను బద్ధుడైనాను. నేను జీవుడైపోయాను. చాలా దారుణం ఇది. ఎవరినో పట్టుకోవాలి, దేవుడిని పట్టుకోవాలి, గురువుని పట్టుకోవాలి, మంత్రాన్ని పట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అని తాపత్రయపడటం. నేను, నేను, నేను అనుకుంటూ ఉండటం. ఏది పోవాలో అదే ప్రతిష్ఠ అవ్వటం ఎప్పుడును. అది మన మామూలు స్థితి. అది కాకుండా నేను కానే కాదండి. అదంతా ఆయనేనండి.
ఆయనే నాతో మాట్లాడిస్తాడు మీకు. ఆయనే షర్ట్ తొడుగుతున్నాడు. నేను ఎక్కడా లేను ఆయనే. ఆయన తప్ప ఇంకెవరు లేరు అనుకోవటం. అది పేరు తదధీన వృత్తి అని పేరు. దానికి సరెండర్ అంటారు ఇంగ్లీష్‌లో. కదా! సరెండర్. ఆ! తెలుగులో? ఆ! దదధీన వృత్తి అది. ఆ సరెండర్ అయితే కర్తే లేడు, మీరే లేరు. ఆయనే ఉంటాడు. ఆయనే మాట్లాడతాడు మీతో. ఆయన ఉంటాడు. మీరెక్కడ లేరు. ఆ ముక్తి ఉన్నట్టే కదా! ఆయనకి ముక్తి ఏంటి? ఆయన ఎప్పుడో ఉన్నవాడు. ఈ కల్పం కాదు, ఈ సృష్టి కాదు. ఎన్నో సృష్టిలో ఉన్నవాడాయన. కాబట్టి ఆ సరెండర్ మీరు పొందితే అది ఉత్తమోత్తమైన మార్గం. ఏ మార్గం ఉత్తమమని ఎప్పుడు అడుగుతుంటారు. ఈ మంత్రం చేయాలంటే ఆ మంత్రం చేయాలండి. ఈ గురువుని పట్టుకోవాలా, ఆ గురువుని పట్టుకోవాలా, ఎవడు బెటరు? ఇలాంటివి మనకెప్పుడూ ఉంటాయి. ఏ గురువు కాదు, ఏ మంత్రము కాదు. ఆ తత్వమే మీరవ్వాలి. ఆ గురువే మీరవ్వాలి. మీరుండకూడదు, గురువే ఉండాలి. నేను ఉండకూడదు ఎక్కడ. గురువే ఉండాలి మీలో. ఆయనే చేయాలి. ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా ఒక పెన్నుంటుంది. రాస్తాము పొయట్రీ. పెన్ను రాస్తుంది పొయట్రీ చెప్తామా? చెప్పం గదా! ఆ కవి రాస్తాడని చెప్తాం కదా! ఆయనే చేస్తాడు. నేను పెన్ను లాంటి వాడిని. నా చేత పనులన్నీ చేయిస్తున్నాడు. కానీ చేసేది ఆయనే. నేనెక్కడా లేను. పెన్ ఏదైనా అనుకుంటుందా? పొయట్రీ రాస్తాను అనుకుంటుందా పెన్ను? అనుకోదు గదా! అనుకోదు గదా! అలాగే మీరు కూడా నేను చేస్తాను, అది చేస్తాను అంటే అనుకోవద్దు. అన్నీ ఆయన చేస్తాడు. మీ ద్వారా చేస్తాడు అనుకుంటాం. ఆ స్థితి సహజంగా రావాలి. ఆ సహజంగా రావటానికి సరెండర్ అని పేరు. అది సులభంగా ఉందా? ఇప్పుడు నేను మాట్లాడతానని నాకు ఉంది కానీ, గురువుగారు మాట్లాడతారని అనుకోగలనా? అనుకోలేను గదా! ఇప్పుడు మంచినీళ్ళు అడిగి తాగుతాను. గురువుగారు తాగుతారని అనుకుంటాను. నేను తాగుతాను. నాకు దాహం వచ్చింది చెప్తాను. అది సులభమైనది కాదు. గురువుగారిని అడిగాను. మీరేదో చెప్తారు చాలా గొప్పదని అంటున్నారు సరెండరు. అది కష్టంగా ఉంది సార్. అది సులభంగా లేదు సార్ అన్నారు. ఎవరు సులభమని చెప్పారు అని అన్నారు గురుగారు. నేను సులభమని చెప్పానా నీకు అన్నారు. సరే మరి సులభంగా లేదు అంటున్నారు. అదే హైయెస్ట్ అంటున్నారు మీరు. మరి ఎలా సార్ అన్నాను. ఆస్క్ ఫర్ ఇట్ అండ్ టేక్ ఇట్ అన్నారు ఇంగ్లీష్‌లో. అడిగి తీసుకోవయ్యా అన్నారు. నువ్వు అడుగు. నాకు సరెండర్ ఇవ్వమని అడుగు. నేను ఇచ్చేస్తాను నీకు. ఆస్క్ ఫర్ ఇట్ అండ్ టేక్ ఇట్ అన్నారు. ఇంకా ఒక క్వెషన్ అడిగారు. నీకు ఎవరికి అలాంటి సరెండర్ ఉందని అనుకుంటున్నావు అన్నారు. నేను కూడా నాకైతే లేదు. నా ఫ్రెండ్స్ అంతా అనుకున్నాను. వాళ్ళు ఎవరికీ కనపట్లేదు. ఆలోచిస్తూ ఉన్నాను. అదంతా కాదు. రమణ మహర్షికి ఉండేదన్నారు. రమణ మహర్షికున్న స్టేట్ ఏదుందో, ఆ స్టేటు మీకు అడిగితే ఇస్తానంటున్నాడాయన. చూడండి ఎంత పెద్ద సిటీని ఎంత సులభ సాధ్యంగా మీరు ఆయన వల్ల, ఆయన దయ వల్ల పొందవచ్చు అని చెప్తున్నాను. మళ్ళీ వస్తాం అప్పుడు. ఇప్పుడు జీవులు ఎలా అయ్యారని మీరు అడిగినారు క్వెషన్ అదే. మొట్టమొదటి సృష్టిలో పరమ శివుడే అయిన ఆ కణాలు, జ్యోతిర్కణాలు తన అజ్ఞానం చేత, తన స్వేచ్ఛ చేత లేనిపోనిదంతా ఆపాదించుకుని, పెట్టుకుని, సంస్కారాలు పొంది, జీవుడయ్యి, కష్ట సుఖాలన్నీ పొందుతూ జన్మ దిగిపోయింది. కాబట్టి అవన్నీ తొలగి మళ్ళీ అది పరమశివుడు కావాలి. అదే మన సాధన. ఎక్కడి నుండి వచ్చామో అక్కడ చేరుకోవాలి. అది. దాని మీ క్వెషన్‌కి. ఇప్పుడు 50%, 70% మీకు? 100%. ఏ? 75%. 70. ఈజ్ ఆనెస్ట్ మ్యాన్. ఇంకా 20% ఎక్కడ మీకు డౌట్? నేను మళ్ళీ ఐయామ్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. మనం ఆ పరమశివం నుంచి వచ్చిన ఈ కణాలు ఏమి తెలియదు. ఆ కణాలే కదా! అక్కడ ఈ వాసనలు ఎక్కడ అసలు ఫస్ట్ విడిపడ్డప్పుడు వాసనలు ఎట్లా తగిలాయి? అవిద్య ఎలా తగిలిద్దనా? ఫస్ట్ స్టెప్పు ఆ జ్యోతిర్కణ బయటకొచ్చింది. తను చూసుకుంది. తాను చూసుకుంది. తను పరమశివుడిగా ఉంటుంది. ఆయనకి తాను పరమశివుడిని బాగా తెలిసింది. తనలో ఉన్నంత వరకు బాగుంది. బయట దృష్టి వచ్చిందో పాడవటం స్టార్ట్ అయింది. తనలో తను ఉన్నంత వరకు అది పరమశివుడు. తాను ఇంకోడిని చూసినప్పుడు తాను వేరు ఇంకోడున్నాడని వచ్చింది ఫీలింగ్. రెండో వాడున్నాడని, మూడో వాడున్నాడని, నాలుగో వాడున్నాడని, వీడు నాకన్నా కొద్దిగా బెటరేమో, నాకన్నా వాడు పొడుగు పొట్టియో అని భేద దృష్టి స్టార్ట్ అయిపోయింది. ఎలా స్టార్ట్ అయింది? అక్కడి నుంచి వచ్చిన అదే భేద దృష్టి స్టార్ట్ అయిందంటే దానికి మనసు కావాలి. మనసుని తీసుకుంది. అమ్మవారు వచ్చారక్కడ. ప్రకృతి వచ్చింది సృష్టిలో.
ప్రకృతి అంటే ఏమిటి? ప్రకృతి అంటే ఏమిటి? పంచభూతములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నీ వచ్చాయి. ప్రకృతి వల్లనే మాకు ప్రకృతే మిమ్మల్ని పాడు చేసేది ఇప్పుడు. ఇప్పుడు పర్సెంటేజ్ ఎంత? మార్క్ పర్సెంటేజ్ ఉందా? ఇప్పుడు ఇప్పుడు ఇట్ ఈస్ క్లియర్. సో, ఈ జీవత్వం ఉంది అలా స్టార్ట్ అయింది. ఈ సృష్టి కాదు. ఇది ఎన్నో సృష్టి ఎవరికీ తెలీదు. కానీ ఎన్నో సృష్టి అయినా మొదటి సృష్టి నుండి ఉన్నవారు మన గురువుగారు. ఆ మొదటి సృష్టిలో ఏది జరిగిందో అది చెప్పగలిగిన వారు వారు. అంత అంత పురాతనమైన మనిషి ఆయన. ఆ సృష్టిలో ఏం జరిగిందో అది చెప్పగలిగిన వారు. ఇంకో రహస్యం చెప్తాను మీకు. అక్కడ పరమశివుడు చూశాడు. ఆ కిరణాలు బయటకొచ్చాయి. ఆయన ఉపసంహారం చేసేసుకున్నాడు. ఆయన కిరణాలన్నీ ఆయన లోపల వచ్చేసాయి. ఇప్పుడు ఆయనే ఉన్నాడు. ఆయన పక్కన ఆ మహాయోగి ఉన్నాడు. సృష్టి లేదు. ఇప్పుడు మీరు ఉన్నట్టు అనుకుంటున్నారు. ఇదే రియలైజ్ చేయమని అంటారు వాళ్ళు. ఇప్పుడు నేను సాయి లేడు, గోపీచంద్ గారు లేరు, ఎవరు లేరు. ఏది లేదు ఇప్పుడు. పరమశివుడు ఒకడున్నాడు. ఆయన పక్కన యోగి ఒకడున్నాడు. ఇద్దరే ఉన్నారు. ఇంకేది లేదు. సృష్టియే లేదు ఇప్పుడు. అది అది ఆల్రెడీ డ్రీమ్ ఈస్ విత్‌డ్రాన్. ఆ కళ అనేది, పగటి కళ అనేది విత్‌డ్రా అయిపోయింది. మనం ఉన్నట్టు అనుకుంటున్నాం. ఇప్పుడు డ్రీమ్ ఉంటుంది. డ్రీమ్‌లో మనుషులు మాట్లాడుతుంటారు. వాళ్ళకది నిజం. డ్రీమ్ అయిపోతే అలాగ డ్రీమ్ అయిపోయి. కానీ అది ఎవరు చెప్పగలరు అంటే గొప్ప మహర్షులు తపస్సు చేస్తా కనుక్కున్నారు. పరమశివుడు పక్కన మహాయోగి ఉన్నారిప్పుడు. సృష్టియే లేదు అని కనుక్కున్నారు. అలాంటి మహర్షుల్లో ఒకడు అష్టావక్ర మహర్షి. ఆయన క్వెషన్ అడిగారు. సృష్టి ఉందా లేదా అని. ఆయన తపస్సు చేశాడు కొంతసేపు. తపస్సు చేసి సృష్టి ఎక్కడయ్యా ఉంది? సృష్టే నాకు కనపడలేదని. నాకు ఇద్దరే కనపడుతున్నారు. ఆ పరమశివుడు పక్కన ఒక యోగి కూర్చొనున్నాడు. ఇద్దరే పడుతున్నారు. వేరేం కనపడట్లేదన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు అనుకోవటం, మనం ఏదో ఏదో చేసేస్తున్నాం, పూజ చేస్తున్నాం, పునస్కారం చేద్దాం. ఏది లేదు ఇక్కడ. ఏది ఎవరు లేరు. ఏది లేదు. అదే నిజం. కానీ మనం ఎంత కండిషన్ అయిపోయినామంటే అన్నీ ఉన్నట్టుగా మన అందులో మాయలో చిక్కుకొని ఉన్నాం మనం. మనను ఆయనే విడిపించాలి. అది పాయింట్. ఇది ఉత్పత్తి.